కొట్టు బాబు, ఇంకో 4 పీకు. నువ్వేం పెళ్ళానివే రత్నం? నా మొగుడిని కొట్టదు బాబు అని చెప్పకుండా ఇంకా కొట్టంటావేంటి? ఓరి నాయనో, నీ బుర్రకి తట్టిన చెత్త ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే అందరం చచ్చుండేవాళ్ళం. నువ్వు కాదేష్ బాబు, నేను కొడతానుండు, నువ్వు తప్పుకో. ఆపవే రత్నం, కొట్టకే. అయ్యో అబ్బా, ఆపవే రత్నం, ఆపు. ఇదిగో యశో, నా కోట అయిపోయింది, ఇక మారుతిరావు సంగతి చూడు. ఈ బాంబు ప్లాన్కి నాకు ఏంటి సంబంధం లేదు. ఇదంతా పొలిటీషియన్ దే. అతనికి డబ్బులు కూడా ఇచ్చుకోండి. దీంతో నీకే సంబంధం లేకపోయినా ఈ పొలిటీషియన్తో సహచర్యం చేస్తున్న యదవ్వి కదా నువ్వు. పైగా వీళ్ళందరికీ నువ్వు బాసువి, మా నాశనం కోరుకునే మనిషివి. యాక్చువల్గా అయితే ఈ పొలిటీషియన్ కంటే మా కోతి మావకే ఎక్కువ కోటింగ్ పడాలి యష్. నా ఒక్కడికే ఎందుకమ్మా? నువ్వు చెడిపోయింది కాక వీళ్ళందర్నీ చెడగొట్టావు కదా. నీ పాడు ఆలోచనలతో వీళ్ళ మైండ్ని పాడు చేసావు. అందుకే నీకు ఎక్స్ట్రా కోటింగ్. యష్ ఇచ్చేయ్. 4 పీకు. బాబు, నా కోటింగ్ అయిపోయింది, ఇక మధువే బ్యాలెన్స్. ఏంటి మావయ్య నువ్వు? జరిగిన దాంట్లో నా భాగం కానీ నా భాగస్వామ్యం కానీ ఏమీ లేదు కదా. మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేకపోయినా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డబ్బులు తినాలి, తప్పదు. మావయ్య సింధు, ఆడవాళ్ళ మీద నేను చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. అస్సలు కాదు యష్. అందుకే నేను చేయి చేసుకోవడమే కరెక్ట్. సింధు, నువ్వు నన్ను కొట్టకమ్మా, నేను మీ మేలు కోరే మనిషిని. మాకు తెలుసు రత్నమక్క, మీరు మంచివారు, పైగా అమాయకులు. మిమ్మల్ని మేమేమీ చెయ్యం, మీరు భయపడకండి. థ్యాంక్స్ అమ్మా. హే, ఇప్పుడు నాకొచ్చే కోపానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపేయాలన్నంతగా నా రక్తం మరిగిపోతుంది. మీరు చేసిన దుర్మార్గాలకి ఒక్కసారిగా మీరు చావకూడదు. జైల్లో కూర్చొని చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతూ జీవితాంతం కుళ్ళి చావాలి. అందుకే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఏయ్ కోతిమావా, నిజానికి నా భర్త బెయిల్ మీద బయటికి రాగానే నిన్ను చంపేస్తానన్నాడు. నేనే ఆపాను. ఎందుకో తెలుసా? నువ్వు చస్తే నువ్వు దాచిపెట్టిన డబ్బు గురించి తెలియకుండా పోతుంది కదా, అందుకే వద్దన్నాను. థ్యాంక్స్ గోడ్లా. బాబు, ఇంతకీ ఆ బాంబు ఎలా మిస్ అయింది? నువ్వు ఆ ఉట్టిలో పెట్టించిన బాంబు ఎలా మిస్ అయిందని అడుగుతున్నారు. చెప్పనా?